అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని తనకి అనుకూలంగా వాడుకునేవాళ్ళు. నిబంధనలకు విరుద్ధంగా చట్టాలకు సంబంధం లేకుండా ఎడాపెడా నిర్ణయాలు తీసుకొని తను చెప్పినట్టు పనిచేసే ప్రతి అధికారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేశారు. వాళ్ళ సర్వీసు అయిపోయినా సరే వాళ్ళ సర్వీసు పొడిగించుకున్నారు. కేంద్రానికి లేఖ రాసి డిఓపిటీని ఒప్పించి వాళ్ళ సర్వీస్ని ఇంకా కొన్నాళ్ళు పొడిగించుకున్నారు. అలా నీలం సాహ్ని గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, కర్కల్ వల్వన్ గారు కానీ ఇట్లా చాలామంది అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 6 నెలల్లో 1 ఇయర్ సర్వీస్ పొడిగించుకొని సర్వీస్లో కొనసాగారు. ఆ తర్వాత రిటైర్ అయ్యారు. వాళ్ళు సర్వీస్ పొడిగిన తర్వాత మరి దానికి తగ్గట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ చేశారు. అది సాధారణం. ఎందుకంటే ఆ అధికారులకి వాళ్ళకి ఉన్న కోఆర్డినేషను, కమ్యూనికేషను, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమన్వయం ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చాక అసలు చంద్రబాబు గారంటే గిట్టని అధికారులకు, చంద్రబాబు గారి మీద బహిరంగంగానే విమర్శలు చేసిన కొంతమంది అధికారులకు ప్రభుత్వం వాళ్ళ సర్వీసు ముగిసిన తర్వాత కూడా, వాళ్ళ పదవీ విరమణ జరిగిన తర్వాత కూడా పొడిగిస్తోందన్నమాట. ఉదాహరణకు బుడితి రాజశేఖర్ గారు, ఆయన మొన్న 31వ తేదీన రిటైర్ అయ్యారు. ఆయన్ను రిటైర్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ పంపించేయచ్చు, గౌరవప్రదంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన సర్వీసుని ఏడాది పొడిగించాలని ప్రభుత్వం లేఖ రాసింది, కేంద్రానికి లేఖ రాసింది. ఎందుకు పొడిగించాలి? యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు అనుకూలంగా పనిచేయించుకోవడానికి పొడిగించారు. కానీ ఇక్కడ చంద్రబాబు గారికి ఇతనేమీ సన్నిహిత అధికారి ఏమీ కాదు. చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడే చంద్రబాబు గారి మీద కొన్ని అనుచిత కామెంట్స్ చేశాడంట ఆయన. గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఈయన కీలక హోదాలో ఉంటూ ఏ నిర్ణయం అయితే ఆ నిర్ణయం తీసుకుంటే డబ్బులు ఏమైనా చంద్రబాబు ఇస్తాడా అని చెప్పి సీఎం గారిని అలా మాట్లాడడం. ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత 2019 ఎన్నికలకు ముందు కోడ్ వచ్చిన తర్వాత ఈయన ఒక కీలకమైన హోదాలో, ఐఏఎస్ హోదాలో ఉంటూ చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే వీళ్ళందరూ వ్యతిరేకించారు. సో ఆయనకు సహకరించలేదు, ఒక రకంగా సహాయ నిరాకరణ చేశారు ఆయన సీఎంగా ఉండగానే. అందులో ఈయన కీలక పాత్ర, ఐఏఎస్లు అందరూ కూడా సమావేశం పెట్టుకోవడంలో. సో అట్లా ఈయన కీలకంగా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈయన చాలా కాలం పాటు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసినప్పుడు అనేక కాంట్రవర్సీ నిర్ణయాలు ఈయన వల్లనే తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు ఆయన. సో దీంతో ఈయన ఏం చెప్తే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసేవారు విద్యా వ్యవస్థలో. ఈ 3, 4, 5 తరగతులు విలీనం కావచ్చు, లేదా ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఇలా రకరకాల అంశాలకు సంబంధించి ఈయన కొన్ని చెప్పేవాళ్ళు. చెప్పడంతో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యారు. అప్పట్లో ఈయనకు కొంతమంది అంటే ఈవెన్ విద్యాశాఖ నిర్వహిస్తున్న కీలకమైన ప్రజాప్రతినిధులను, ఆ మంత్రులను, లేదంటే కొంతమంది ఎమ్మెల్యేలను, దాని మీద పట్టున్న వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేవాళ్ళు కాదు. రాజశేఖర్ గారు ఏం చెప్తే అది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళంట జగన్మోహన్ రెడ్డి గారు. అలా వాళ్ళిద్దరికి అంత బాండింగ్ ఉంది, అంత అటాచ్మెంట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత అధికారిగా ముద్రపడ్డారు. ఆయన కారణంగా ఒక రకంగా విద్యా వ్యవస్థను నాశనం అవ్వడానికి ఈయన తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణం అని చెప్పి ఆ టీచర్స్ కానీ ఆ గ్రూపుల్లో కొంతమంది చెప్తూ ఉంటారు. సో అటువంటి వ్యక్తిని ఇప్పుడు ఆ అధికారిని, ఎంతైనా ఐఏఎస్ అంటే ఐఏఎస్ఏ కదా, సో ఆ గౌరవంతో చంద్రబాబు గారు మంచి పొజిషన్లోనే ఇచ్చారు. కానీ రిటైర్ అయిపోయాక వదిలేయాల్సిందే. అలా వదలకుండా ఆయన్ను మళ్ళీ ఇంకో ఏడాది పాటు సర్వీస్ పొడిగించి ప్రభుత్వంలో పెట్టుకున్నారనమాట. ఇప్పుడు అది చాలామందికి నచ్చట్ల. ఒకటి, చంద్రబాబు గారికి వ్యతిరేకి. 2, చంద్రబాబు గారిని ఉద్దేశించి కొన్ని అనుచిత కామెంట్స్ చేసిన వ్యక్తి బహిరంగంగానే మీడియా ముందే. 3, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహిత అధికారిగా ముద్రపడిన వ్యక్తి. 4, ఆయన నిర్వహించిన కొన్ని శాఖల్లో అంత సమర్థత ఏమీ చూపించలేదు, ప్రావీణ్యము నైపుణ్యము చూపించలేదు, కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికీ కూడా దాన్ని పట్టుకొని లాగుతుంది ఈ ప్రభుత్వం. మరి ఇన్ని నెగిటివ్స్ ఉన్నా సరే ఆయన్ను సర్వీసు పొడిగించడానికి కారణం ఏమిటి? అది ఎవరికి అర్థం కాని విషయం. చంద్రబాబు గారికి రాజశేఖర్ గారికి ఉన్న సంబంధం ఏంటో, పోనీ ఆయన తరపున ఎవరైనా లాబింగ్ చేశారా, లేదా ఆయన ఏమైనా రిక్వెస్ట్ చేశారా సర్వీస్ పొడిగించమని? అలా చేస్తే మాత్రం అలా ఇచ్చేస్తారా? సో ఇక్కడ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చాలామందికి నచ్చట్లా. ఈవెన్ పార్టీలో ఉన్న వాళ్ళకి, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు కూడా నచ్చట్లా. ఇదేంటి అతని సర్వీస్ పొడిగించడం మీద చాలామంది షాక్ అవుతున్నారు. ఇదేంటి ఈ నిర్ణయం తీసుకున్నారో, అతని సర్వీస్ పొడిగించడం ఏంటి అని. సో అట్లా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా కొంత నవ్వుల పాలవుతున్నారు అనే మాట అయితే మాత్రం వాస్తవం.
థ్యాంక్ యూ.